మందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రి బగళ్ళు మన దేవుని ఎదుట మన అంటే మన సహోదరులు అంటే అర్థమేంటి? మన మీద, మన సహోదరుల మీద, అందరి మీద, ఈరోజు నా మీద, మీ మీద, మనందరి మీద నేరము మోపువాడైనా. హల్లెలూయా. ఏం మోపుతున్నాడు వాడు? నేరం. మనందరి మీద దేవుని దగ్గరికి వెళ్ళి నేరములు మోపువాడు. యోబు మీద కూడా నేరం మోపాడు వాడు. నేరం అంటే ఏంది? నేరం అంటే ఏంటి? చేయకపోయినా చేశాడు, చేస్తాడు. యోబుని గురించి ఏమన్నాడు సాతానుడు? నువ్వు యోబుకు అన్ని ఇస్తున్నావు కాబట్టి యోబుని నిన్నేం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. యోబు నీ మాట వింటున్నాడు. ఒక్కసారి లాగేస్తుడు, నీ ముఖము ఎదుటనే నిన్ను దూషిస్తాడు. యోబు నీ ముఖం ఎదుటనే దూషిస్తాడు. నువ్వన్నీ ఇస్తున్నావు కాబట్టి హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. నువ్వు ఇవ్వడం మానేసావు అనుకో, వచ్చేస్తాయి మనస్పర్ధలు. హల్లెలూయా. వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? మనస్పర్ధలు. చెప్పాడా లేదా వాడు? చెప్పాడు. దేవుడు అన్నాడు, నేను ఇచ్చిన ఇవ్వకపోయినా యోబు అట్లాంటోడు కాదు. హల్లెలూయా. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆశీర్వాదాలు పొందుకున్నా ఆగిపోయినా యోబు నన్ను ప్రేమిస్తున్నాడు కానీ నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్ని కాదు. హల్లెలూయా. యోబు ఎవరిని ప్రేమిస్తున్నాడు? నన్ను ప్రేమిస్తున్నాడు కానీ నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్ని కాదు. కాదు. సాతాను అంటున్నాడు, లేదు 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 లేదు, యోబు ప్రేమించేది నిన్ను కాదు, నీవిచ్చేటువంటి ఆశీర్వాదాల్ని. ఆపి చూడు, యోబు యొక్క బండారం బయటపడతాడు. హల్లెలూయా. నువ్వు ఆపి చూస్తే యోబు బండారం ఏంటో బయటపడతాడు అని దేవునితోనే సవాలు విసురుతున్నాడు. దేవునితోనే సవాలు విసురుతున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరిని గురించి వాడు దోషారోపణ చేస్తున్నాడు. నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు కాబట్టే వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ వాళ్ళు నిన్ను స్తుతిస్తున్నారు, వాళ్ళని గణపరుస్తున్నారు. అయ్యా ఆపి చూడు, ఉన్నవి లాగేసి చూడు. అప్పుడు కూడా నిన్ను స్తుతిస్తే, అప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తే, అప్పుడు కూడా నిన్ను ఆరాధిస్తే, అప్పుడు ఒప్పుకుంటాను వారు నిజమైన నీ బిడ్డలని. హల్లెలూయా. ఇది నేరములు మోపేటువంటి అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి ఇస్తున్నటువంటి కంప్లైంట్. యోసేపు తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు దేవుని గురించిన జ్ఞానమును నేర్చుకుంటున్నాడు. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన విడవకూడదు అని తండ్రి దగ్గర యోసేపు నేర్చుకుంటున్నాడు. యోసేపు నేర్చుకునేటువంటి దానిని ఆచరణలో పెట్టాలంటే తండ్రి దగ్గర నుంచి యోసేపు దూరం అవ్వాలి. హల్లెలూయా. తండ్రి ఇంటి నుంచి, తండ్రి దగ్గర నుండి యోసేపు దూరం అవ్వాలి. ఈరోజు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి బిడ్డలు నాశనం అయిపోతున్నారు. లోకములో పడి కొట్టుకుపోతున్నారు. లోకపు తలంపులు, లోకపు చూపులు, లోకపు వినికిడి, లోకపు మాటలతో బిడ్డలు నాశనం అయిపోతున్నారు. చెప్పేవాళ్ళు ఉన్నా, హెచ్చరించే వాళ్ళు ఉన్నా, గద్దించే వాళ్ళు ఉన్నా, బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నా లోబడేటువంటి తత్వం ఉండట్లేదు. కానీ యోసేపు తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయిన తరువాత కూడా యోసేపుని తిట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? గద్దించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా యోసేపుకి?
నోరు మూసుకొని ప్రార్థన చేసుకో అని చెప్పేవాళ్ళు ఉన్నారా యోసేపుకి? లేదు. ఉన్నారా? ఎవరు లేరు. నువ్వు ఈ పని చేసావో జాగ్రత్త అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ యోసేపు తాను విన్నటువంటి ఆ బోధ, యోసేపు తాను విన్నటువంటి ఆ మాటల్ని, దేవుని వాక్యమును తన హృదయములో స్టోర్ చేసుకున్నాడు. అపవాది అనుకుంటున్నాడు తండ్రి ఇంటి నుంచి యోసేపును దూరం చేస్తే యోసేపు పతనం అయిపోతాడు, యోసేపు నాశనం అయిపోతాడు, ఆత్మీయంగా నైతికంగా నాశనం అయిపోతాడు. కాబట్టి అతడు దీవించబడకుండా అతని దీవెనలన్నీ ఆగిపోతాయి. నువ్వు అతనికి ఇచ్చిన దర్శనం, నువ్వు అతనికి ఇచ్చిన కలలు ఆగిపోతాయి. హల్లెలూయా. దేవుడు మనకి ఎన్నో దర్శనాలు ఇస్తాడు, ఎన్నో కలలు ఇస్తాడు. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానములు నీ జీవితములో నెరవేర్చకుండా చేయాలని అపవాది ప్లాన్ చేస్తుంటాడు. అపవాది ఎన్నో ట్రిక్స్, ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటాడు. వాడి యొక్క ఉద్దేశం ఒకటే, నీవు దీవించబడకూడదు, నీ బిడ్డలు దీవించబడకూడదు. వారిని ఏదో ఒక రకంగా నాశనం చేయాలి, ఏదో ఒక రకంగా వారి ఆత్మీయ జీవితాన్ని పతనం చేయాలి. ఇది సాతాను యొక్క పన్నాగం. జాగ్రత్త, జాగ్రత్త. చూడండి, దేవుని వాక్యం అంటుంది అపవాది ఈ నేరములు మోపేటువంటి పనిలో ఉన్నాడు వాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. యోసేపు తండ్రి ఇంటి నుంచి దూరమైన దేవుని నుండి దూరం కాలేదు. ఒకవేళ నీ బిడ్డలు నీకు దూరం అవ్వచ్చు. నా బిడ్డలు నాకు ఎప్పుడు దూరం అవ్వరండి అనొద్దు. నీ ప్రాణం నీ చేతిలో లేదు. నువ్వెప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. ఎన్నెన్నో కలలతో బిడ్డల్ని కంట, ఆ బిడ్డల్ని ప్రయోజకులు చేయాలి, గొప్ప ఉన్నత స్థితిలో పెట్టాలి. ఆ కళలు తీరకుండా చనిపోయే తల్లిదండ్రులు ఎంతమందో ఈరోజు బిడ్డలకు తండ్రి లేక అల్లాడిపోయేటువంటి బిడ్డలు ఎంతమందో, తల్లులు లేక అల్లాడిపోయేటువంటి బిడ్డలు ఎంతమందో మనం చూస్తున్నాం. మన బంధువుల్లో ఉండొచ్చు, స్నేహితుల్లో ఉండొచ్చు. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. నా బిడ్డలు నేను ఇలా పెంచాలి, అలా పెంచాలి, అలా ఉన్నత స్థితిలో పెట్టాలి, నా ఆస్తంతా నా బిడ్డకే ఇవ్వాలి. ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ జరగకపోవచ్చు. హల్లెలూయా. నీ బిడ్డలకి నీవు నీ శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి పరిచయించి, నీ దేవుని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వు. బాగా గమనించండి, మనల్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి ఆయన కుమారుణ్ణి మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకు తెలుసా? మనం నిత్య జీవాన్ని పొందుకోవాలని. ఆ దేవుని నీ బిడ్డలకు నువ్వు కానీ గిఫ్ట్గా ఇవ్వగలిగితే, ఒకవేళ నీవు లేకపోవచ్చు, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. హల్లెలూయా. నీ బిడ్డల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచగలడు. మనుషులు చెప్పొచ్చు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎంతో మంది పెళ్లి ప్రమాణాలు చేస్తుంటారు. నిన్ను విడువను, నా ఊపిరి ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తా, నిన్నే అంటుకోనంట. ఊపిరి ఉన్నంత వరకు గ్యారెంటీ లేదు ఉంటారని. ఉందండి, గ్యారెంటీ లేదు. కానీ నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని మనుషులు చెప్తే నమ్మద్దు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పడతారో మనకు తెలియదు. ఒకవేళ మనం ఎప్పుడు ఉంటాం, మనం ఎప్పుడు పడతాం మనకు తెలియదు. మనుషులు చెప్తే నమ్మద్దు, దేవుడు చెప్తే నమ్మండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవుడు ఎన్నటన్నటికి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కానీ మనల్ని దేవుడి నుండి దూరం చేయడానికి సాతాను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కూడా. వాడి పనే అది. చూడండి, సాతానుడు నీ ఆత్మీయ జీవితాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని
కన్ఫ్యూజ్ చేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, నీ యొక్క కుటుంబ జీవితాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, నీ యొక్క ఉద్యోగ వ్యాపారాలు కూడా వాడు కన్ఫ్యూజ్ చేస్తాడు. కానీ వాడు మాత్రం కన్ఫ్యూజన్లో ఉండడు. అది గుర్తుపెట్టుకోండి. వాడు మాత్రం కన్ఫ్యూజన్లో ఉండడు, కానీ మనుషుల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. వాడు కన్ఫ్యూజ్ చేస్తాడు. అందుకనే వాడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇప్పుడు దేవుని సంగమా, వాడు దేవుని యొక్క సన్నిధిలో తండ్రి ఎదుట మన మీద నేరారోపణ చేసేటువంటి అపవాది ఇప్పుడు పడద్రోయబడి ఉన్నాడు. ఎక్కడ పడద్రోయబడి ఉన్నాడు? భూమి మీద, పరలోకము నుండి నేల మీదకి పడద్రోయబడి ఉన్నాడు. చదవండి ఇప్పుడు ఆ మాటని. వాడు పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారమైన క్రీస్తుది ఆయను. ఇప్పుడు 12వ వచనాన్ని చదువుదాం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది. ఈరోజు మన మెయిన్ పాయింట్ ఇదే, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. క్రోధం అంటే ఏంటి? అది చల్లారేది కాదు. క్రోధం అంటే కోపం చల్లారిపోద్ది, కానీ క్రోధం మాత్రం దాన్నే మరొక భాషలో పగ అంటారు. దాన్ని ఏమంటారు? పగ. నీ మీద ఎవడు పగబట్టున్నాడు చెప్పండి? సాతాను పగబట్టున్నాడు. ఎందుకు పగవాడికి? అరే నా చేతుల్లో ఉన్నప్పుడు ఎంతో చక్కగా సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు చేయట్లేదే, జారిపోయారు నా చేతిలో నుంచి. నాతో పాటు వీళ్ళని అగ్నిగుండాన్ని తీసుకుపోదాం అనుకుంటుంటే, నాతో పాటు వీళ్ళని అగ్నిగుండానికి తీసుకువెళదాం అనుకుంటుంటే, వీళ్ళు వెళ్ళి యేసయ్యతో చేరిపోయి ఆయన సంఘములో చేరిపోయి వీళ్ళు శక్తిని పొందుకొని నన్నే ఎదిరిస్తున్నారే. ఒకప్పుడు నాకు బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళు, ఒకప్పుడు నాకు బానిసలుగా ఉండి నా చెప్పు చేతుల్లో ఉండి నేను ఏం చెప్తే అది చేసే వీళ్ళు ఇప్పుడు నా మీద అధికారం చెలాయిస్తున్నారే. అంతే కదండి. మన చెప్పు చేతల్లో ఉండే వ్యక్తి మన మీదనే పెత్తనం చేసి ఎక్కడుంటుంది? కోపం వస్తా రాదా? చెప్పండి, వస్తా రాదా? వస్తాయి. మరి సాతాను గాడి కోపం ఉంటుందా ఉండదా? అది కోపం కాదంటే అది క్రోధం, పగ. పగ పెట్టుకున్నాడు నీ మీదోడు. వీడు మారిపోతానని చెప్తున్నాడే మందిరంలోకి వెళ్ళి, నేను ఇక్కడ తాగను ప్రభువా, సినిమాలు చూడనయ్యా, షికార్లు చేయనయ్యా, సీరియళ్ళు చూడనయ్యా, లోక సంబంధమైన కార్యకలాపాల పాలు పంపులు పొందనయ్యా అని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తుంటే వాడికి ఎట్లుంటుందో తెలుసా? జారిపోతున్నారు. ఏ విధంగా పట్టుకోవాలి వీళ్ళని? నేను ఏ విధంగా అయినా కానీ నేను వీళ్ళని పట్టుకొని వంచి మరలా నా బానిసలుగా చేసుకోవాలి అని వాడు క్రోధముతో, రోషముతో అలు పెరగకుండా వాడు పని చేస్తున్నాడు. అలు పెరగకుండా పని చేస్తున్నాడు వాడు. ఎందుకు? నీ కోసమే. నిన్ను ఏ విధము చేతైనా అగ్నిగుండానికి తీసుకెళ్ళిపోవాలని వాడి ప్లాన్ అదే. దానికి వాడు ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. కొన్నిసార్లు
నీ తల్లిని ఉపయోగించుకోవచ్చు, నీ తండ్రిని ఉపయోగించుకోవచ్చు, నీ భర్తను ఉపయోగించుకోవచ్చు, నీ భార్యను ఉపయోగించుకోవచ్చు, నీ యొక్క అధికారులను ఉపయోగించుకోవచ్చు, నీ స్నేహితులను ఉపయోగించుకోవచ్చు, నువ్వు ప్రాణంగా ప్రేమించేటువంటి నీ రక్త సంబంధికుల్ని, నీ బంధువుల్ని వాడు ఉపయోగించుకోవచ్చు. వాడు ఎవరైనా ఉపయోగించుకుంటాడు. ఉపయోగించుకొని నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేటువంటి ప్రయత్నాల్లో వాడు తలమునకలై ఉంటాడు. వాడు అందుకనే ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త జాగ్రత్త. దేవుని వాక్యం అంటుంది, నీ ఆత్మీయ జీవితములో నీవు మెలకువగా ఉండకపోతే, ఆదమరిస్తే వాడు నిన్ను దెబ్బ కొడతాడు. హల్లెలూయా. వాడు ఆదమరిస్తే ఏం చేస్తాడు? దెబ్బ కొడతాడు. అందుకే నీవు ఆదమరవకూడదు. అందుకనే చూడండి, దేవుని వాక్యం అంటుంది, వాడు బహు క్రోధము గలవాడై ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకులాడుతూ తిరుగుతున్నాడు. హల్లెలూయా. వాడు వెతుకులాడుతూ తిరుగుతున్నాడు. చూడండి, నీవు ఎక్కడ ఆత్మీయ జీవితంలో బలపడతావను, నువ్వు ఎక్కడ ఆత్మీయ జీవితంలో ఎదుగుతావో, నువ్వు ఎక్కడ వాడికే ముల్లై కూర్చుంటావో, వాడికే ఖడ్గమై కూర్చుంటావో అని వాడికి భయం. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరు నా సంఘములో చేర్చబడితే. అందుకే చూడండి ఆ మాటని, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు, అపవాది, వాడి శక్తులు, వాడి సైన్య సమూహాలు నిలబడలేవు. ఈ బండ మీద నా సంఘమును, ఆ సంఘములో ఎవరైతే చేర్చబడతారో వారి మీద వాడి శక్తులు పని చెయ్యవు. హల్లెలూయా. వారి మీద వాడి శక్తులు పని చెయ్యవు. బయట వర్షం వస్తుంది, ఏం చేస్తాం? ఏదో ఒక షెల్టర్ చూసుకుంటాం, అంతే కదండి. ఆ షెల్టర్లోకి వెళ్ళిపోతే మనం సేఫ్టీగా ఉంటాం. వడగండ్ల వాన పడుతుంది, షెల్టర్ చూసుకుంటాం. ఆ షెల్టర్లోకి వెళ్ళంగానే మనకేమొస్తుంది? సేఫ్టీ, భద్రత వస్తుంది. అదేవిధంగా మనం శోధనల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, అపవాది చేత మనం శోధించబడుతున్నప్పుడు మనకు ఒక షెల్టర్ ఉంది. హల్లెలూయా. ఆ షెల్టరే ప్రభువు మన కొరకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి స్థాపించిన ఆయన సంఘం. ఆయన సంఘములోకి ఎవరైతే వచ్చి ప్రభువుతో అడ్డుకట్టబడతారో, ప్రభువుతో సహవాసం చేస్తారో వారు సురక్షితముగా ఉంటారు. హల్లెలూయా. సంఘానికి దూరంగా తిరిగేటువంటి వాళ్ళకి సేఫ్టీ ఉండదు, భద్రత ఉండదు, వారు సురక్షితముగా ఉండలేరు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు భద్రతను కలిగి ఉండాలంటే, నువ్వు క్షేమాన్ని కలిగి ఉండాలంటే, నువ్వు సురక్షితముగా ఉండాలంటే నీలో ఏముండాలి? దేవుని ఆశ్రయించే మనస్సు ఉండాలి. హల్లెలూయా. దేవునిని, ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువా, నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా. దేవుని సంఘములో నువ్వు చేర్చబడాలి. ఆ సంఘము యొక్క సహవాసములో నువ్వు ఇమిడి ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో, ఎవరైతే ప్రభువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారో వారిని అంటున్నాడు ఆయన, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఏమంటాడు ఆయన? నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, నా యొద్దకు రాని వారిని వాడు ఎంత మాత్రం తోసేయడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అర్థమైందే? వాడి యొద్దకు రాని వాడిని యేసుప్రభు ఏమన్నాడు? నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును. వాడి దగ్గరికి వెళ్ళే వాళ్ళని వాడు కూడా తోసేయడు. నీకోసం నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను అని చెప్పి చర్చ చేసుకుంటాను. పో, నువ్వు మందిరానికి వెళ్ళావు కదా, చర్చికి వెళ్ళావు కదా, ఏసీ నీ దేవుడు అన్నావు కదా, రాబాక నా అక్కడికి ఏమో అంటాడు వాడు.
అంటాడా? లోపల ఉండే వాళ్ళనే బయటికి లాగే ప్రయత్నాలు చేస్తుంటే ఇక లోపల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని ఒడుగులు పెడతాడా? చేర్చేసుకోడు, చేర్చేసుకుంటాడు. అందుకని ఎక్కడ మనం జారిపోతామో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, మోషే నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. దేవుడే వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. మేము ఆగిపోతాం అన్న వాళ్ళని ఏమన్నా బలవంతం చేశారా? ఉండండి, ఆ బానిసత్వంలోనే ఉండి మగ్గిపోరు. విడుదల కావాలనుకున్న వాళ్ళు, స్వేచ్ఛ కావాలనుకున్న వాళ్ళు, ఆనందం కావాలనుకున్న వాళ్ళు నాతో పాటు బయలుదేరని అన్నాడు మోషే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే మోషేతో నడిచారో వాళ్ళు అద్భుతాలు చూచారు. ఫరో వాళ్ళని ఆపే ప్రయత్నం చేశాడా లేదా? చేశాడు, కానీ ఆపగలిగాడా? సాతాను కూడా నీవు పరలోకానికి పోకుండా ఆపే ప్రయత్నాలు చేస్తాడు, కానీ వాడు నిన్ను ఆపలేడు. ఎందుకు తెలుసా? నీవు దేవుని నాయకత్వంలో ముందుకు వెళుతున్నావు కనుక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని నాయకత్వంలో నువ్వు ముందుకు సాగుతున్నావు గనక అపవాది ఎంతగా నిన్ను బెదిరించాలనుకున్నా, ఎంతగా నిన్ను ఆపాలనుకున్నా అది వాడి వల్ల కాదు. ఎప్పుడు నువ్వు ఆయన నడిపింపునకు నువ్వు ఇష్టపడినప్పుడు, ఆయన నడిపింపునకు నువ్వు లోబడి ముందుకు సాగినప్పుడు, నడిపింపునకు నీవు లోబడి ముందుకు సాగినప్పుడు సాతాను యొక్క ట్రిక్కులు, సాతాను యొక్క తంత్రాలు నీ మీద పనిచేయవు, సంఘం మీద పనిచేయవు. యెహోవా సమాజములో కూడి ఉన్న వారిని, యేసుక్రీస్తు సంఘములో కూడి ఉన్న వారిని అపవాది ముట్టలేడు. హల్లెలూయా. అపవాది వాడు బహు క్రోధము కలిగి ఉన్నాడు. వాడు నీ పట్ల వాడు పగ కలిగి ఉన్నాడు. ఏ విధంగా నిన్ను పట్టుకోవాలి, ఏ విధంగా నిన్ను బంధించాలి, ఏ విధంగా వాడి సంఖ్యలు నీకు వేయాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనము మెలకువ కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనము మెలకువ కలిగినటువంటి వారముగా ఉండాలి. చూడండి, ఒకప్పుడు పేతురుని యేసు ప్రభు ప్రార్థన చేయమంటే ఏం చేసేవాడు? నిద్రపోయేవాడు. తూగు. ప్రార్థన అంటే తూగు, ప్రార్థన అంటే తూగు. ప్రార్థన అంటే కొంతమందికి ప్రార్థన మీద దేవుని మీద మనసు ఉండదు, ప్రార్థన మీద దేవుని మీద మనసు ఉండదు. ఒకవేళ చేసిన ఏదో మొక్కుబడిగా చేసి వేసేస్తా ఉంటా. అటువంటి పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత సాతానికే ముళ్ళైపోయాడు. హల్లెలూయా. సాతానికి ఏమైపోయాడు? ముళ్ళు. సాతాను కంట్లో పేతురు ముళ్ళుగా మారిపోయాడు. ఆ పేతురు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు చదవండి ఆ మాట. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అయితే కాగా మీరు ఏ బుద్ధి కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి? మంచి శరీరం చెడిపోయింది అనుకోండి రోగంతో, దానికి స్వస్థత కావాలి. స్వస్థత అంటే ఆరోగ్యం అని అర్థం. ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు ఏ పనైనా చేయగలవు. అనారోగ్యంతో ఉంటే, అస్వస్థతతో ఉంటే, నీ బాడీ లోపల చెడిపోయి ఉంటే నువ్వు ఏ పని చేయలేవు. నువ్వు నీ శరీరం సహకరించు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా నీవు స్వస్థ బుద్ధిని కలిగి ఉండాలి. అంటే స్వస్థత మనస్సుని, అంటే మంచి మనస్సుని, ఆరోగ్యకరమైనటువంటి మనస్సుని నువ్వు కలిగి జీవించాలి. హల్లెలూయా. నీ యొక్క మనస్సు ఎలా ఉండాలి? అది చెడిపోయినదిగా ఉండకూడదు. దేవుడు అన్నాడు ఇర్మీయా గ్రంథంలో, ఏమంటాడు ఆయన? మీ హృదయము ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహించగలవాడు ఎవడు?
అది ఘోరమైన వ్యాధితో నిండిపోయింది. పాపం అనే వ్యాధితో నీ హృదయం నిండిపోయి ఉంది. ఇప్పుడు ఆ హృదయానికి స్వస్థత కావాలి. హల్లెలూయా. యేసు రక్తం అనే స్వస్థత నీకు కావాలి. పరిశుద్ధాత్మ నింపుదల అనే స్వస్థత నీకు కావాలి. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడతావో అప్పుడు నువ్వు స్వస్థతను పొందుకుంటావు. హల్లెలూయా. అందుకనే నీ హృదయం చెడిపోయి ఉంటే, నీ హృదయం చెడిపోయి ఉంటే నీ చూపులు కూడా చెడిపోతాయి, నీ వినికిడి చెడిపోతాయి, నీ మాటలు చెడిపోతాయి. ఎందుకని? హృదయము నిండిన దానిని బట్టి నీ చూపులు ఉంటాయి, నీ వినికిడి ఉంటుంది, నీ మాటలు ఉంటాయి. అందుకనే ఈ హృదయాన్ని మనం ఏం చేయాలి? స్వస్థపరచుకోవాలి. ఆ ఘోరమైనటువంటి వ్యాధి నుంచి విడుదల పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి. అందుకనే ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యములో మనం కానీ గమనించినట్లయితే, దేవుని వాక్యములో మనం కానీ గమనించినట్లయితే ఏమన్నాడు అక్కడ? మీరు ఏ బుద్ధి కలిగి ఉండాలి? మంచి బుద్ధి. ఏ బుద్ధి ఇది? చెప్పండి మళ్ళీ. మంచి బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు. ప్రార్థన చేయడానికి మెలకం ఎందుకంటే, మెలకం అంటే మేలుకోమని కదా, అది తెలివిగా ప్రార్థనలు చేయడానికి తెలివిగా జ్ఞానంగా ఉండండి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ప్రార్థన చేయకుండా సాతాను మిమ్మల్ని అడ్డుకుంటాడు. జాగ్రత్త, సాతాను మిమ్మల్ని అడ్డుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి మీరు అని ఎవరు చెప్తున్నారు? ఒకప్పుడు ప్రార్థన అంటే నిద్రపోయిన పేతురు చెప్తున్నాడు ఈ మాట. ఒకప్పుడు ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉన్న పేతురు చెప్తున్నాడు ఈ మాటని. చూడండి పేతురులో ఎంత మార్పు వచ్చిందో. ఎలా వచ్చింది ఆ మార్పు? దేవుని అభిషేకము ద్వారా. హల్లెలూయా. దేవుని అభిషేకం. నువ్వు సాతాను యొక్క తంత్రములను జయించాలంటే, నువ్వు సాతాను యొక్క తంత్రములను లొంగదీసుకోవాలంటే, నువ్వు విజయోత్సవమును నువ్వు చాటించాలంటే, నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవము ఖచ్చితంగా కలిగి ఉండాల్సిందే. దేవుని ఆత్మశక్తి నీలో లేకపోతే నువ్వు ఫలభరితమైన ప్రార్థన చేయలేవు. నువ్వు ఫలభరితమైన ప్రార్థన చేయలేవు. నీవు ఎప్పుడైతే ఫలభరితమైనటువంటి ప్రార్థన చేస్తావో అప్పుడు నీవు దేవుని సన్నిధిలో నీవు పొందుకోవలసిన ఫలాల్ని పొందుకుంటావు. నిన్న రాత్రి పరిశుద్ధాత్మ కనిపెట్టు కోడికలో దేవుడు ఒక మాట తీసుకొచ్చాడు ఆ మధ్యలోకి. సంగమున నీవు ఆత్మ సంబంధమైన పరిచర్య చేయాలంటే, చెప్పండి విన్నవాడు, నీవు ఆత్మ సంబంధమైన పరిచర్య చేయాలంటే వరాల్ని కలిగి ఉండాలి. నువ్వు వరాల్ని కలిగి ఉండకుండా నువ్వు పరిచర్య చేయలేవు. నీలో ఆత్మ సంబంధమైన సామర్థ్యము లేకుండా, ఆత్మ సంబంధమైన శక్తి లేకుండా, ఆత్మ సంబంధమైన బలము లేకుండా, ఆత్మ సంబంధమైన జ్ఞానము లేకుండా, ఆత్మ సంబంధమైన వరాలు లేకుండా నువ్వు ఆత్మ సంబంధమైన పరిచర్యని చెయ్యలేవు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి రోగుల్ని తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి రోగుల్ని తీసుకొచ్చారు. రోగుల్ని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళని స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడు? ఆయనలో స్వస్థత వరము ఉంది కనుక. హల్లెలూయా. ఆయనలో ఏముంది? స్వస్థత వరము ఉంది కనుక ఆయన స్వస్థపరిచాడు. యేసు ప్రభు దగ్గరికి దయ్యం బట్టి వాళ్ళని తీసుకుని వస్తే యేసు ప్రభు వాళ్ళని బాగు చేశాడు. ఆయనలో నుండి ప్రభావము బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. హల్లెలూయా. దయ్యాల్ని ఆయన వెళ్ళగొట్టాడంటే కారణం ఏంటి? దయ్యాల్ని వెళ్ళగొట్టే వరం ఆయనలో ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుని బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చాను. ఆ యొక్క ఆత్మని ఆయన డెవలప్ చేసుకోవడానికి ఆయన చేశాడు 40 days
రాత్రి పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి తండ్రి సహవాసములో ఆయన ఉంటూ ఆయన ఆత్మ వరములను డెవలప్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మ వరములను డెవలప్ చేసుకొని పూర్తి పవర్, ఆయన పరిపూర్ణమైనటువంటి శక్తితో ఆయన బయలుదేరి అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. ఈరోజు సంఘములో వరాలు లేవు కాబట్టే పరిచర్య లేదు. సంఘాల్లో అద్భుతాలు జరుగుతున్నాయా, సూచక్రియలు జరుగుతున్నాయా, మహత్కార్యాలు జరుగుతున్నాయా, స్వస్థతా కార్యాలు జరుగుతున్నాయా? ఎందుకు జరగట్లేదు? ఏ సంఘములో చూచినా గొడవలు, మనస్పర్ధలు, చాడీలు, కొండెములు, దేవుని పరిచయను కూర్చున్నటువంటి నిర్లక్ష్యం, దేవుని సేవను కూర్చున్నటువంటి నిర్లక్ష్యం, ఎక్కడ చూచినా ఇవే కనబడుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ నడిపింపు వారిలో లేదు గనక, సాతాను యొక్క స్వభావము ఇంకా వారిలో ఉంది గనక, వారిలో ఇంకా శరీర సంబంధమైనటువంటి కార్యాలు పనిచేస్తా ఉన్నాయి. వారిలో శరీర సంబంధమైనటువంటి కోరికలు ఇంకా వారిని రెచ్చగొడుతూ ఉన్నాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆత్మ వరముల చేత నింపబడ్డాడో అప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన పరిచర్య చేశాడు. హల్లెలూయా. అవునా? ఆత్మ సంబంధమైన వరముల చేత నువ్వు నింపబడకుండా ఆత్మ సంబంధమైన పరిచర్య నువ్వు చెయ్యలేవు. హల్లెలూయా. ఈరోజు ఉదయం ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, సహోదరి వచ్చి నన్ను అడుగుతుంది, పాస్టర్ గారు నేను ఎన్ని మందులు మింగుతున్నా నాకు ఆరోగ్యం బాగవట్లేదు, ఇంజక్షన్ చేయించుకున్నాను, మాత్రలు వాడాను, ఆ యొక్క ఇంజక్షన్ వల్ల మాత్రల వల్ల లోపల కడుపులో వేడి పుట్టి మంటగా లోపల ఇదైపోతా ఉంది, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా నా వల్ల కావట్లేదు, ప్రార్థన చేయండి అని. సరే అమ్మా ప్రార్థన చేస్తా అని చెప్పి ప్రార్థన చేసి మామూలుగా ప్రార్థన చేస్తుంటే నాకేం అనిపించట్లేదు. సరే దగ్గరికి రమ్మా అని చెప్పి తల మీద చేయి పెట్టగానే ఒంట్లో ఉన్నటువంటి డెవిల్ బయటకు వచ్చేసి ఉడికిపోవడం మొదలుపెట్టింది. భయపడిపోయి కళ్ళు మూసుకొని వెనకబడిపోయి ఎప్పుడైతే అది వదిలిపోయిందో, కడుపులో ఉన్న మంట అట్టపోయిందో, ఆమెకున్నటువంటి నీరసం అట్టపోయిందో, హుషారైపోయింది. ఒకటే మాట చెప్పాను, నీలో ప్రార్థన అనేటువంటిది సరిగా లేదు. నువ్వు చెయ్యట్లేదని నేను అనట్లేదు, కానీ దేవుని శక్తితో నువ్వు చెయ్యట్లేదు, దేవుని బలము నీలో పని చేయట్లేదు. ఆ మంటది, నా భర్తకి ఇంకా మారు మనసు లేదు, నా బిడ్డలు ప్రార్థన కూర్చోమంటే కూర్చోరు, నేను ఒక్కదానే చేసుకోవాలి ప్రార్థన. నువ్వు ఒక్కదానివి చేసుకున్న నీలో దేవుని పవర్ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివి చేసుకున్నా 10 మంది చేసుకున్నా నీలో దేవుని శక్తి లేకుండా నువ్వు ఎంత పని చేసి ఏ ఉపయోగం? పేతురు ఒక్కడే, పౌలు ఒక్కడే రాజ్యాన్ని కదిలించేశారు. నువ్వెందుకు అంటావు నేను ఒక్కదాన్నే మారు మనసు పొందాను, నేను ఒక్కదాన్నే ప్రార్థన చేయాలి? నీ ఒక్కడి ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. తెలుసుకో. నేను ఒక్కడిని, వాళ్ళు ఎక్కువ, వాళ్ళు 1,00,000 మందిని, నువ్వు ఒక్కడివి చాలు దేవుడికి. దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు చేయడానికి. హల్లెలూయా. మోషే ఏమన్నాడు? నేను ఒక్కడినేనయ్యా, వెలివేయబడ్డానయ్యా, నోటి మంచం గలవాడినయ్యా, నత్తివాడినయ్యా, పిరికివాడినయ్యా, పారిపోయి వచ్చేసానయ్యా, నా వల్ల కాదయ్యా. దేవుడు అన్నాడు, నాకు నువ్వే కావాలి, నీ ద్వారా నేను ఫరోని లొంగదీస్తా, ఐగుప్తు దేవతల్ని లొంగదీస్తా, నీ ద్వారా ఐగుప్తు రాజ్యాన్ని కూలదోస్తా. హల్లెలూయా. నీ ద్వారానే ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి నడిపిస్తాను, నేను శక్తిమంతుని నేను. హల్లెలూయా. గిద్యోను అన్నాడు, ఏమన్నాడు? సంఖ్యాకాండం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను ఏమన్నాడు? నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీది, ఏమాత్రం నేను ఎన్నిక లేని వాడనే
అని దేవుడేమన్నాడు? అయితే ఏంటి? నీ బలం నువ్వు చూసుకోవద్దు, నీ జ్ఞానం నువ్వు చూసుకోవద్దు, నేను నీకు తోడుగా ఉన్నా. హల్లెలూయా. చూడండి, ఆ సహోదరిని నేను చూసినప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయినందుకు నేను సంతోషించాలో బాధపడాలో నాకు అర్థం కాదు. వాస్తవం ఏంటంటే నాకు బాధ ఎక్కువైపోయింది. ఈరోజు అదే నేను వచ్చేటప్పుడు ఇప్పుడు ములుముల నుంచి అదే ఆలోచిస్తా వచ్చాను. నేను మందిరానికి వస్తాను, ఎవరు అన్యులు దయ్యాలు పట్టుకొని పీడించబడుతున్నారు, ఓకే రైట్, వదిలే. దేవుని మందిరానికి వస్తూ దేవుని ఆత్మచేత నింపబడుతున్నామని చెప్పుకుంటూ మళ్ళా ప్రార్థన అంటే ఎగిరెగిరి సప్పట కొడుతుంటారు, భాషలు మాట్లాడుతుంటారు. అట్ట మళ్ళీ కూర్చొని కాదు, నిలువు మోకాళ్ళు వేసి మరి సప్పట్లు కొడుతూ భాషలు మాట్లాడుతుంటారు. చూసి అనుకుంటారు అంటే ఇది నిజంగా దేవుని ఆత్మ అనుకుంటారు. పొరపాటు, అది దెయ్యం. అది దెయ్యము కూడా దేవుని ఆత్మ వలె నటిస్తాడు. వాడు తానే వెలుగుదూత వేషము వేసుకుంటున్నాడు. వాడు వెలుగుదూత అంటే దేవుని ఆత్మ. ఆ ఆత్మ యొక్క వేషం వేసుకుని తిరుగుతున్నాడు వాడు. నేను కూడా దేవుణ్ణి, ఇది కూడా దేవుని ఆత్మ. నీ క్రియలు చెప్తాయి నువ్వు పొంది ఉన్నది దేవుని ఆత్మ, దెయ్యపాత్మ. నువ్వు ఎగిరెగిరి భాషలు మాట్లాడినంత మాత్రాన నువ్వు దేవుని ఆత్మ పొందినట్టు కాదు. నువ్వు నిజంగా దేవుని ఆత్మ పొందితే నీలో పరిశుద్ధత కనిపిస్తుంది. హల్లెలూయా. నీ చూపుల్లో పరిశుద్ధత ఉంటుంది, నీలో దేవుని ఆత్మ ఉంటే. నువ్వు ఒకవేళ తప్పు చేస్తావు, దేవుడు ఒప్పుకోడు, లాగేసడానికి ఒప్పుకోడు. నీవు చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఇతరులతో సరసపు మాటలు మాట్లాడుతున్నప్పుడు, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మతో ఒప్పుకోడు. గట్టిస్తాడు, దండిస్తాడు, శిక్షిస్తాడు. దెయ్యం అయితే ఏం చేయాలి తెలుసా? ప్రోత్సహిస్తాడు. మాట్లాడు చేయి చూడు విను. నీలో ఉన్నది దెయ్యపాత్మ, దేవుని ఆత్మ. వారి ఫలముల వలన మీరు తెలుసుకుందరు. హల్లెలూయా. ఆ మాట నేను చెప్పడం కంటే దేవుని వాక్యములు మనం చూడటం చాలా ఉత్తమం. ఆ మాట చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. అందరూ తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఓకే, ఆ 7వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదువుతాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని. గొర్రెల చర్మాలంటే నిజంగా గొర్రె చర్మాలు కాదు. గొర్రె దేనికి సాదృశ్యం? యేసు ప్రభువు సాదృశ్యం. గొర్రె పిల్ల యేసు ప్రభువు సాదృశ్యం. అంటే వాళ్ళు కూడా దేవుని బిడ్డలాగానే ఉంటారు. వాళ్ళు కూడా బైబిల్ పట్టుకునే తిరుగుతారు. వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్తారు. అబద్ధ ప్రవక్తలు అన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్తారు, వాళ్ళు కూడా దర్శనాలు చూస్తారు, వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని చెప్తారు. కానీ వారి క్రియలు మాత్రం లోకస్తులాగా. వాళ్ళ క్రియలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారం అంతా ఎట్లా ఉంటుంది? లోకస్తులకి వాళ్ళకి ఏం తేడా ఉండదు. అర్థమైనట్టారా? చూడండి ఆ మాట ఏమంటున్నాడు? వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లైనను, పల్లెల చెట్లను, అంజూర పండ్లైనను కోయుదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు, పనికి మాలిన చెట్టు కాని ఫలములు. మంచి చెట్టు కాని ఫలములు ఫలించనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. చూడండి, ఈ మాట ఎందుకు చెప్పాడు యేసుప్రభు అంటే, నీవు మంచి వ్యక్తి అయితే నీ నోటిలో పరిశుద్ధమైన మాటలే వస్తాయి. నీ నోటిలో ఇతరుల ఆత్మలను రక్షించేటువంటి మాటలే వస్తాయి. ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే మాటలే వస్తాయి. నీ యొక్క హృదయం మంచిది కానప్పుడు, నువ్వు పై వేషం వేసుకున్న నీ క్రియల్ని ప్రజలు గమనిస్తున్నారు.
మీరు ఉన్నటువంటి ప్రాంతంలో, నీ ఇల్లు ఉన్నటువంటి ప్రాంతంలో, నీ ఇల్లు ఎక్కడుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీకు నీ చుట్టుపక్కల ఎటువంటి సాక్ష్యం ఉంది చెప్పండి. వీడు ఆదివారం అయితే మందిరానికి పోతాడు, మిగతా టైంలో బజారులో తిరుగుతుంటాడు, బజార్లో ఈదులు. ఈ అమ్మాయి ఈమె ఆదివారం చర్చికి పోద్ది, ఆ తర్వాత ఎప్పుడు ఈదులో రౌండ్లు వేస్తుంటారు. ఆ ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడుతుంటుందో తెలియదు, ఎవరెవరితో చాటింగ్లు చేస్తుంటుందో తెలియదు. అర్థమైందంటారా? నీ గురించి నీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎటువంటి సాక్ష్యం ఉంది? దేవుని పెట్టమని నువ్వు చెప్పుకొని తిరగడం కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ చుట్టుపక్కల వాళ్ళు ఫలాలు ఏం ఫలిస్తున్నా, నిన్ను బట్టి ఎంతమంది తమ యవ్వన బిడ్డల్ని మందిరానికి నడిపిస్తున్నారు. మనం పోతున్నావు కదా మందిరానికి, ఏ పని కూడా తీసుకెళ్ళి మందిరానికి నీతో పాటు. నీలాగా ఆపిల్ల కూడా మారుతుంది, బుద్ధి తెచ్చుకుంటుంది, నీలాగా తీసుకెళ్ళమ్మా మందిరానికి అని చెప్తున్నారా? అప్పగిస్తున్నారు మీ చేతికి ఎవరైనా బిడ్డల్ని? వాళ్ళతో చేస్తారు. వాళ్ళు మందిరంలో ఒక రకంగా ఉంటారు, ఇళ్లలో ఒక రకంగా ఉంటారు, వీధుల్లో ఒక రకంగా ఉంటారు అని. చెడ్డ సాక్ష్యం ఉందా నీకు? మంచి సాక్ష్యం ఉందా? ఎటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ? నీ ఫలాలు ఎలా ఉన్నాయి? జాగ్రత్త. అపవాది ఎలా జరుగుతున్నాడు? క్రోధము గలవాడై. ఎలా తిరుగుతున్నాడు వాడు? క్రోధము గలవాడై. నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి వాడు ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. వాడు జాగ్రత్త. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతున్నాడు నీ చుట్టే. పిలుస్తుంటాడు నిన్నోడు, అక్కడికి వెళ్ళావో చప్పరిచ్చేస్తాను నేను. ఎవరిని మృంగుదునా, నములుతాను కాదు, మింగేది అట్లా ఉంటుంది, హాయిగా ఉంటాడు. అట్లా హాయి వెళ్ళిపోతాడు వాడు కడుపులో. జాగ్రత్త. ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలని నీ ముందు పెట్టి నిన్ను వాడు వశపరుచుకుంటాడు, వాడు నిన్ను లొంగదీసుకుంటాడు. అందుకనే నీ జీవితంలో ఆశీర్వాదాల స్థానంలో శాపములు నింపబడి ఉన్నాయి. ఆశీర్వాదం వచ్చినట్టే ఉంటుంది, వచ్చినట్టే ఉంటుంది, కళ్ళ ముందు కట్టడం వస్తుంది. సముద్రం అన్నమాట అలా అటెళ్ళిపోతుంది. మీరు సముద్రానికి వెళ్ళారా? మీరు సముద్రం యొక్క నీళ్ల యొక్క తత్వం ఏంటి తెలుసా? బయటకు వచ్చి అలా పైనుంచి వస్తారు. గమనించారా? బయటకు వచ్చి అలా పైనుంచి వస్తారు. మనం సముద్రంలోకి దిగినా మనకేం కాదు, ఆ అల మనల్ని బయట వేసేస్తా అనుకుంటావు నువ్వు. అర్థమేనంటారా? మనం సముద్రంలోకి వెళ్ళినా అల ఏం చేస్తుంది? మనల్ని బయట వేసేస్తుంది. కాబట్టి ఏం పర్వాలేదు అన్నట్లుగా ఉంటది ఆ సిచ్యువేషన్. బయటికి వచ్చేటువంటి అల పైనుంచి మనల్ని బయటికి నెట్టే రకంగానే ఉంటది. కానీ వచ్చినటువంటి అల లోపలికి వెళ్ళేటప్పుడు పైనుంచి అలదు ఎట్లాకి వెళ్ళిపోద్ది. సాతాను కూడా అట్టే చేస్తాడు. పైనుంచి నీకు ఆకర్షణ చూపిస్తాడు, నిన్ను పాతాడానికి లాగేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కిందకి లాగేస్తాడు. ఇక నువ్వు పైకి వెళ్ళవు, పరలోకానికి వెళ్ళవు. నువ్వు పరలోకానికి వెళ్తున్న భ్రమలో ఉంటావు నువ్వు, అంతే. కానీ వాడు ఆకర్షణలో పడిన వ్యక్తి కిందకి వెళ్ళిపోతాడు. అందుకనే ప్రియ దేవుని సంగమా, నీ ఆత్మీయ జీవితము సాతాను చేతుల్లో పడకుండా ప్రొటెక్ట్ చేసుకో. అందుకని యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. నమ్మిన వాని వలన
ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా చెప్పండి ఆ మాటని, అందరు చెప్పండి ఆ మాటని. ఎవరి నామమున? యేసు నామమున. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను మరణకరమైనది త్రాగినను అది హాని చేయదు. రోగుల మీద చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురని ఎవరితో చెప్పాడు? దారిని పోయి ఎవరితోనా? మరి ఎవరితో చెప్పాడు? శిష్యులతో. యేసుప్రభు ఎవరితో అన్నాడు ఆ మాటని? శిష్యులతో. ఏమన్నాడు? ఈ వరాలు మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఈ వరాలు మీరు పొందుకొని పరిచర్య చేస్తారు. ఈ వాగ్దానం ఎవరి కోసం? నీ కోసమే. యేసు ప్రభు చెప్పిన మాటలను ఎవరి కోసం? వాళ్ళ కోసం మాత్రమే కాదు, ఎవరైతే నమ్ముతారో వారందరికీ. హల్లెలూయా. అందుకని ఏమన్నాడు ఆయన? నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనబడును. నీవు నమ్మితే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. మనము కొద్ది రోజుల్లో, 4 రోజుల్లో మనము వేరొక సంవత్సరములను అడుగు పెట్టబోతూ ఉన్నాం. 2021. ఈ 2020వ సంవత్సరం అంతమైపోబోతూ ఉంది. అంటే మరి కొద్ది రోజుల్లో ఆవిరైపోవడానికి రెడీగా ఉంది. సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి. మరి నీ మీద ఉన్నటువంటి శాపాలు పోయాయా? నీవు ఏ శాపములో చిక్కబడి ఉన్నావో, బంధించబడి ఉన్నావో వాటి నుండి విడుదల పొందాలనేటువంటి ఆసక్తి, ఆశ, తీవ్రత నీలో ఉన్నాయా? ఆలోచించండి ఒకసారి. నీవు ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నావో ఆ బంధకాలు తెగిపోనిదే నీలో దీవెన పని చెయ్యదు. హల్లెలూయా. నీలో దీవెన పని చెయ్యదు. ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటే ఆశీర్వదించే దేవుడు నీలో ఉండకుండా ఆశీర్వాదం నీలోకి రాదు. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవు. ఆహారము నీ కడుపులోకి వెళ్లకుండా అది నీకు ఫలాన్ని ఇవ్వదు. మందులు నీ శరీరములోనికి వెళ్లకుండా నీకు ఆరోగ్యం ఇవ్వవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాకుండా నువ్వు ఆత్మీయంగా ఫలించలేవు. అందుకని యేసు ప్రభు అన్నాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు ఫలిస్తాడు. హల్లెలూయా. ఎలా ఫలిస్తాడంట? బహుగా. ఆశీర్వాదాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోకూడదు, అవి నిలబడాలి. అందుకనే దావీదు అంటాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయనను. సముద్రపు జలాలు శాంతికరంగా ఉంటాయా? అలజడి, ఆందోళన. ఈరోజు అనేకుల హృదయాలు కూడా అలజడితోనే నిండిపోయి ఉన్నాయి. కానీ దేవుడిని ఏమని తెలుసా? శాంతికరమైన జలముల యొద్దకు నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. ఆ శాంతికరమైన జలములు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అన్నాడు, నేను జీవజలములో ఊటని, నేను ఆదరణకర్తని, నేను నా శాంతిని నేను మీకు ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ మీ లోనికి వచ్చినప్పుడు మీరు శాంతి చేత నింపబడతారు. నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. అపవాది నీలో ఉన్న ఆ యొక్క శాంతిని దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నాడు. జాగ్రత్త. నీలో ఉన్నటువంటి మనశ్శాంతిని వాడు దొంగిలించకూడదు. నీవు దేవుని వరముల చేత నింపబడినప్పుడే
నువ్వు దేవుని పరిచయం చేయగలవు. నీలో రోషం ఎక్కడా? దేవుని పరిచయం గురించి రోషం ఎక్కడ? వాడు తన పనిలో వాడు రోషంగా ఉన్నాడు, వాడు తన పనిలో వాడు క్రోధంగా ఉన్నాడు. మరి దేవుని పరిచయ విషయంలో నీకు రోషం ఉందా? నీలో ఎంత రోషముతో నువ్వు దేవుని పని చేస్తున్నా? చూడండి, ఈ చివరి దినాల్లో, ఈ 2020వ సంవత్సరపు చివరి రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకు ఈ చివరి రోజుల్లో ఉపవాసం మొదలు పెట్టాలో తెలుసా? సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు లైవ్ ఇస్తామని చెప్పాను. నేను ఎంతమంది చూస్తారు లైవ్ని? మరి మిగతా వాళ్ళు దేవుని సన్నిధిలో నువ్వు ప్రభువుతో ఎంత సహవాసం చేస్తావో దేవుని మహిమను అంతగా అనుభవిస్తావు. హల్లెలూయా. ఈ చివరి ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ ఉద్యోగ వ్యాపారాల జీవితం బహుగా విస్తరించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. ఏమన్నాడైనా? రక్షింపనేరక విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండినట్లు నా చేతులు పునచకాలి. మీ దోషములే మీకు నాకు మధ్య అడ్డుగా వచ్చేస్తున్నాయి. ఉపవాస ప్రార్థనలో ఆ అడ్డుని మనం తొలగించుకోవాలి. హల్లెలూయా. రక్షింపనేరక ఉండినట్లు ఆయన చెయ్యి పొట్టిదైపోవాలా. పునచ అంటే పొట్టిదైపోవాలా. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మూసుకోలేదు. మీ దోషములే మీకు నాకు మధ్య అడ్డముగా. హల్లెలూయా. ఆ అడ్డాన్ని ఉపవాస ప్రార్థనలు తీసేసుకున్నారు. ఆ యొక్క అడ్డాన్ని ఉపవాస ప్రార్థనలో తీసేసుకుందా. ఎప్పుడైతే అడ్డు తొలగిపోతుందో దేవుని మహిమ నేరుగా మన మీద దిగి వస్తుంది. ఆగిపోయిన కార్యాలు దేవుని యొక్క శక్తితో జరగడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. నువ్వు ఒకటి అనుకుంటావు, దానికి మించిన ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటా వస్తాయి. మించిన ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటా వస్తాయి. నువ్వు దేవుడి నుండి కొంచెం కోరుకుంటావు, దేవుడు నీకు అపరిమితముగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకని యోబుతో అన్నాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదకు నీవు మహాభివృద్ధిని పొందుదు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం చూడడానికి ఇతరులకి వీళ్ళ అన్నట్టు ఉండొచ్చు. అడ్డుబండను తీసివేసుకుని దేవుని మహిమతో నింపబడు, ఆ నోళ్లే నిన్ను స్తుతిస్తా, నీ దేవుణ్ణి కనపరుస్తా, నీ దేవుణ్ణి ఆరాధిస్తా. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు మహాభివృద్ధి పొందాలి. నీవు మహాభివృద్ధి పొందకుండా నిన్ను అడ్డుకుంటున్నటువంటి అపవాదిని నువ్వు వెళ్ళబట్టే శక్తిని నువ్వు పొందుకొని ఉండాలి. హల్లెలూయా. వాడు ఎంత రోషముతో పని చేస్తున్నాడో మనం గమనిస్తున్నా. అంతకు మించిన రోషముతో నువ్వు పని చేయాలంటే రోషము గల దేవుని ఆత్మలో ఉండాలి. దేవుడు అన్నాడు, నేను రోషము గల దేవుణ్ణి. హల్లెలూయా. ఆయన రోషము గల దేవుడు. ఆ రోషము గల దేవుడు నీలో ఉన్నప్పుడు రోషముతో అపవాదిని ఎదిరిస్తావు. నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకుంటావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సింహం వచ్చి గొర్రెను పట్టుకొని తీసుకెళ్ళిపోతాం. దావీదు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ ఏం చేసింది? సింహాన్ని తరిమి పట్టుకొని ఆ గొర్రెని విడిపించుకొచ్చేసింది. హల్లెలూయా. ఆ సింహాన్ని తరిమి చంపి ఆ గొర్రెని రక్షించుకున్నా. అదేవిధంగా నీవు దేవుని ఆత్మచేత నింపబడితే నీ కుటుంబ
కుటుంబస్తులు సాతాను నోటిలో ఉన్నారు, వారిని నువ్వు విడిపించుకుంటావు. హల్లెలూయా. వారిని నువ్వు రక్షించుకుంటావు. రోషంతో ప్రార్థించి, రోషముతో దేవుణ్ణి అడుగు. దేవుని ఫలాన్ని చూస్తావు, దేవుని కార్యాలని అనుభవిస్తావు. ప్రార్థన చేసుకుంటావు. మళ్ళీ జరుపుకుంటాం. మోకాళ్ళు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, జీవము గల దేవానికి స్తోత్ర. ప్రభు ఈ సమయంలోనైనా కుడి ఉన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి, దీవించండి. ఎంతమంది బిడ్డలు ప్రభు నీ సన్నిధిలో ప్రభు 2020 సంవత్సరం చివరి ఆదివారపు ఆరాధనలో పాలుపొందులు పొందుకుని ఉన్నారు, వారందరి మీద నీ అభిషేకము దిగునుగాక. అపవాది యొక్క శక్తులు లయమైపోవును గాక, పతనమైపోవును గాక. నీ బలము గల కార్యములు బిడ్డల జీవితంలో జరుగును గాక. ప్రభువా అయ్యా, నీ సన్నిధిలో ప్రభువా నేరములు మోపుతున్నటువంటి అపవాది సిగ్గుపడినట్లుగా నీ ఆత్మచేత మమ్మల్ని నింపి మీరు వాడుకోమని వేడుకొనుచున్నాను. వాడు బహు క్రోధము గలవాడై ఎవరిని మృంగుదరని తిరుగుతున్నాడయ్యా. వాడి చేతుల్లో నుంచి నన్ను నేను కాపాడుకోవడం కాదు, నా కుటుంబాన్ని కూడా నేను కాపాడుకోవాలయ్యా, రక్షించుకోవాలయ్యా. అట్టి సహాయం మాకు కావాలి. సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డ నేను రోషముతో మీ పరిచర్య చేస్తూ నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని, మహిమాత్మతో నింపు నడిపించమని. ప్రభు రేపటి దినము నాయన ప్రభు ఈరోజు సాయంత్రం ప్రభు 6 గంటలకు ఇవ్వబోతున్నటువంటి ఉపవాస ప్రార్థన లైవ్ లో ఎంతమంది బిడ్డలు ప్రభు పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరిని మీరు ఆశీర్వదించండి. నీ మందిరములో ప్రభు ఎంతమంది బిడ్డలైతే ప్రభు కూడి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు, వారు గొప్ప విడుదల పొందుకుందురుగాక. ప్రభు గొప్ప శక్తితో అభిషేకముతో నింపబడుదురుగాక. సహాయం చేయండి ప్రభు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటలకు జరుగుతున్నటువంటి ప్రభు 2020 సంవత్సరపు చివరి ఆరాధన ఇదిగో దేవా మీరే పారమితి నడిపించండి ప్రభు. 2021వ సంవత్సరపు మొట్టమొదటి ఆరాధన నాయన ప్రభు, జనవరి 1వ తారీఖు మొదటి ఆరాధన మీకు మేము అందించినట్లుగా నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి ప్రభువా. 31వ తేదీ ప్రభువా జరగబోతున్నటువంటి పరిచర్యలకు అవసరమైనటువంటి ప్రతి వనరుల్ని మీరు సమృద్ధిగా అనుగ్రహించి మీ ఘన నామమునకు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని, క్షేమ సంతోష సమాధానములతో నింపమని, ఈ పరిచర్యలను గొప్ప చేయమని, దైవజనుల్ని మంచి ఆరోగ్యాలతో నింపి 7 ఆశీర్వాదములతో అభిషేకములతో నింపి మీ సాక్షులుగా మీరు వాడుకోండి ప్రభువా. మేము ఈ స్థలమునకు వచ్చి ప్రభు సంవత్సరం అవుతూ ఉంది. వచ్చే సంవత్సరం వరకు మాత్రమే దేవా అగ్రిమెంట్ ఉంది ప్రభువా. ఈ లోపు సొంత మందిరం కావాలయ్యా, సొంత మందిరం కావాలి ప్రభు. అనుగ్రహించండి నాయన. అనేక వందల వేల మంది ప్రజలు మిమ్మల్ని ఆరాధించే మందిరం మాకు కావాలి. అనుగ్రహించండి, సహాయం చేయండి నాయన. ప్రభు పరిచయలకు అవసరమైనటువంటి ఆర్థిక వనరుల్ని మీరు సమకూర్చండి. ఎంతమంది బిడ్డలను ఆయన భారభరితమైన హృదయాలతో ఉపవాసములతో గోజారుతున్నారు. మా ప్రార్థనలకు జవాబిచ్చే తండ్రి అయ్యా, సహాయం చేయండి ప్రభువ. సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ప్రభువ దశమ భాగములతో, కృతజ్ఞత కానుకలతో, మృక్కుబలతో, ప్రతిష్టార్పణలతో ప్రభువ మిమ్మల్ని అయ్యా స్తుతించడానికి, నీ యొక్క ఆజ్ఞల్ని పాటించడానికి ఇది గొప్ప ప్రభువ. తద్వారా వచ్చేటువంటి ప్రతి దీవెన పొందుకుంటూ మీ సాక్షులుగా వాడబడ్డానికి మీరు సహాయం చేయండి. ఈ పరిచర్యలను ఆయన 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలించుటకు, విస్తరించుటకు మీరే కృప చూపించండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని ఈ స్థలములో కూడి ఉన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తుండగా అపవాది నోటి నుండి
అయ్యా మీరే ప్రభు బిడ్డలు విడిపించి నీ రాకడ కొరకు బిడ్డలు సిద్ధపరచమని. అపవాది బహు క్రోధముతో తిరుగుతుండగా వాడి క్రోధము కంటే, వాడి రోషము కంటే 1000 రోషమును మేము కలిగి ఉండాలి. వాడి చేతుల్లో ఉన్న బిడ్డలను, వాడి సామ్రాజ్యమును కూలదోయాలి. చీకటి సామ్రాజ్యములో ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా దేవుని రాజ్యములో చేర్చుటకు అవసరమైన శక్తిని మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని వాడుకొని మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని. మరి ప్రాముఖ్యంగా ఈ స్థలములోనైనా ఎంతమంది బిడ్డల ప్రభు కుదరని రోగములతో బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అల్లాడిపోతున్నారు ప్రభు. క్యాన్సర్లైనా, ఇదిగో ప్రభు గుండె జబ్బులైనా, ప్రభు షుగర్లు, బీపీలు, ఇదిగో ప్రభు కిడ్నీ జబ్బులు, లంగ్స్ లో జబ్బులు, నెమ్ము, ఆయా కీళ్లల్లో, ఎముకల్లో, మూలుగుల్లో, నరాల్లో ఎటువంటి రోగాలున్నా ఇదిగో ప్రభా వారి నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు నాయన ఎటువంటి రోగాలతో బిడ్డలు ఇబ్బందులు పడుతున్నా, బాధపడుతున్నా, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నా, లివర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు ప్రభా. అనేక రకాలైనటువంటి ప్రభా రోగాలతో ప్రభా బిడ్డలు బాధపడుతుండగా యేసు నామములో ఇప్పుడే స్వస్థతలు కలుగునుగాక. సైతాన్ని విడిచిపెట్టి వారి చెవుల్లో ఉన్నటువంటి రోగాలు, చెవుల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్, వారి చెవుల్లో పురుగుల్లాగా దొరుకుతున్న దయ్యపు శక్తులు యేసు నామములో కొట్టవేయబడునుగాక. యేసు రక్తములో కాలిపోవునుగాక. పరిశుద్ధ అగ్నిలో కాలిపోవునుగాక. మనుషుల బాడీలో ఉన్నటువంటి థైరాయిడ్ సమస్య, బీపీ సమస్యలు, షుగర్ సమస్యలు, ప్రతి విధమైన రోగాలు ఇప్పుడే విడిచిపెట్టి పోవునుగా. బిడల శరీరాల్లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్, వెన్నుపూస నొప్పులు, వెన్నుపూసలో ఉన్నటువంటి రోగాలు విడిచిపెట్టి పోవునుగా. బిడ్డల కళ్ళల్లో ఉన్న లోపాలు, బిడ్డల కళ్ళల్లో ఉన్న రోగాలు విడిచిపెట్టి పోవునుగా చేస్తున్నాము ప్రభువా. ఏ చీకటి శక్తులు నేను బిడ్డల్ని ప్రభు బలహీనపరుస్తున్నాను, యేసు నామములో బలితలు కొట్టివేస్తున్నాను అయ్యా. నీ దాసునికి మీరు ఇచ్చిన అధికారమును బట్టి ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డల స్వస్థతలు పొందుకుందురు గాక, నూతన శక్తితో నింపబడుదురు గాక, నూతన బలముతో నింపబడుదురు గాక, నూతన ఆరోగ్యాలతో నింపబడుదురు గాక. మూయబడిన గర్భములు తెరవబడును గాక. మూయబడిన గర్భములు యేసు నామములో తెరవబడాలి. ఇప్పుడే గర్భము చుట్టూ పనిచేస్తున్న చీకటి శక్తులు పారిపోవాలి. ఇప్పుడు సంతు లేని దానిని పిల్లలు గల పెళ్లిగా చేస్తానన్నావు. నీ వాగ్దానము బిడ్డల జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రభు ఎంతమంది బిడ్డలు ప్రభు ఇక్కడ ఉంటున్నారు, ఆ చంటి బిడ్డలు గొప్ప దీవెనతో నింపబడుదురు గాక. ఎటువంటి అనారోగ్యములు ఆ బిడ్డలను ముట్టకుండును గాక. బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యము కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి ఏ బిడ్డలు జలుబుతో బాధపడుతున్నారు, దగ్గుతో బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిమ్ముతో బాధపడుతున్నారు, జ్వరములతో బాధపడుతున్నారు, యేసు నామములో విడిచిపెట్టి పోవును గాక. విడిచిపెట్టి స్వస్థతలు కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. విశ్వాసంతో ప్రకటిస్తున్నారు యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విశ్వాసంతో ప్రకటిస్తున్నారు. స్వస్థతలు జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక. శరీరంలో ఉన్న రోగాలు విడిచిపెట్టి పోవును గాక. పవర్, 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 ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Lord Jesus, the touch of the Holy Spirit. బిడ్డల దేహాల్లో
యేసు రక్త ప్రోక్షణ జరుగును గాక. పరిశుద్ధాత్మ శక్తి దిగును గాక. చిన్న బిడ్డల్లో అభిషేకం దిగును గాక. వారిని నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది అని చెప్పిన ప్రభు ఇప్పుడే వారిని ముడుతున్నాడు. ఆయన వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదిస్తున్నాడు. చిన్న బిడ్డలు దీవించబడుతున్నారు. చిన్న బిడ్డలు దీవించబడుతున్నారు. వారిని నా యొద్దకు రానివ్వకుండా ఆటంకపరచొద్దు అన్నాడు ఆయన వారి మీద చేతులుంచి ఆశీర్వదిస్తున్నాడు. నీ మీద ఉన్న శాపము కొట్టివేయబడుతుంది. నీ మీద ఉన్న శాపములు కొట్టివేయబడుతున్నాయి. విశ్వాసముతో ఆశీర్వాదాన్ని పొందుకో, అభిషేకాన్ని పొందుకో. దేవుని ఆత్మ చేత నింపబడు. 2020 సంవత్సరములో కరోనా బారిన పడకుండా నిన్ను కాపాడిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రపంచం ఆర్థిక మంచముతో నిండిపోయినా నీకు లోటు రానివ్వని దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ పట్ల అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. నూతన సంవత్సరంలోనికి నూతన ఆశీర్వాదముతో నిన్ను నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు ఆయన. నువ్వు ఎట్టి వ్యాధి గలవాడవైనను గలదానివైనను ఇప్పుడే స్వస్థత పొందుకో. మిరకిల్స్ జరుగుతున్నాయి ఇక్కడ. నీ నడుముల్లో ఉన్న నొప్పులు మాయమైపోతున్నాయి. నీ వెన్నుపూసలో ఉన్న నొప్పులు మాయమైపోతున్నాయి. యేసు నామములో స్వస్థత పొందుకో. బుద్ధి లేని వారు, జ్ఞానము లేని వారు ఇప్పుడే దేవుని జ్ఞానాత్మ చేత నింపబడుతున్నారు. దేవుని జ్ఞానములో నింపబడుతుంది. పరిశుద్ధాత్మ దేవునిలో దిగుతున్నాడు. నింపబడు సంగమా. ఆత్మ జ్ఞానము, పరిశుద్ధాత్మ వరములు ఇలా పనిచేస్తున్నాయి. పొందుకో, విశ్వాసముతో పొందుకో. పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. నింపబడు. పరలోకము తెరవబడుతుంది. ఇక్కడ పరలోకము తెరవబడుతుంది. నీపై ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. జీవము గల దేవుడు పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడు. ఈ దినము నీకు ఆశీర్వాదకరమైన దినముగా మార్చబడును గాక. నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు అడుగు వాటికన్నా అత్యధికమైన మేలులతో నిన్ను నింపు దేవుడు ఇక్కడ ఉన్నాడు. దీవించబడు, ఆశీర్వదించబడు. నిన్ను ఆవరిస్తున్న మొత్తం దెయ్యాలు పారిపోతున్నాయి. ప్రార్థన మనస్సు లేకుండా చేస్తున్న దెయ్యాలు పారిపోతున్నాయి. ప్రార్థనా శక్తి నీలో దిగి వస్తుంది. బిడ్డ నింపబడాలి. అడిగి పొందుకో. యేసు నామములో స్వస్థత, బలం దిగును గాక. నీ శరీరంలో ఉన్న రోగాలు పడిపోతున్నాయి. నమ్ము. విశ్వసించిన వాని కడుపులో జీవజల నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నమ్మి అడుగు, పొందుకో.
ఆమె పొందుకో. Glory Jesus. సర్వోన్నతుడా స్తోత్రాలు. గుడి వచ్చే ప్రతి బిడ్డలను ఆయన గొప్ప దీవెనతో మీరు నింపండి. ప్రతి బిడ్డ జీవితము ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము, కాపుదల, భద్రత ఈ స్థలములో కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు దేవుని పోలికగా మార్చబడాలన్న ఆశతో ఆసక్తితో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కృపా కనికరములు తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.